ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి ధ్యానము కొరకే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము నుండి 5వ వచనం చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగములో సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘము యొక్క ఆసక్తిని మనం గమనిస్తున్నాం. ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాలలో ఉంచబడిన ఈ సందర్భమును చూసినప్పుడు సంఘములో కలిగిన అనుభవం ఏంటంటే అత్యాసక్తితో ప్రార్థన చేయటం. దేవుని బిడ్డలారా, మనము దేవుని కార్యముల కొరకు సంఘముగా కూడి మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా విజయాన్ని మనం చూడగలుగుతాం. పేతురు చెరసాలలో ఉన్నాడు. మరి సంఘం ఏం చేస్తుందంటే ప్రార్థన ఎలాగ అత్యాసక్తితో. కనుక సంఘము అనగా మన విశ్వాసుల సముదాయమే కదా. మరి దేవుని కార్యాల కొరకు సంఘము కలిసి ప్రార్థించేటువంటి అనుభవం అనేది ఉండాలి. ఎప్పుడైతే సంఘముగా కూడి ప్రార్థన చేస్తూ ఉంటామో తప్పకుండా దుష్టుడు కట్టిన కట్లు త్రెంచివేయబడి దేవుని కార్యాలకు వాడు కలిగించే ఆటంకాలు విడుదల పొంది దేవుణ్ణి నామ మహిమపరచబడే రీతిగా మనం ఆ కార్యాలు చూడగలుగుతాం. రెండవది, సంఘముతో కలిసి ప్రార్థించినప్పుడు మనలో ఉన్న తప్పిదాలు దిద్దుకునే అవకాశం ఉంది, ప్రార్థన నేర్చుకునే అవకాశం ఉంది. చాలామంది ఆదివారం సంఘానికి వచ్చి ఆరాధనలో పాల్గొంటారు, కానీ ఇలాగ కూడి ప్రార్థన చేసే కూడికలకు అనగా కలిసి ప్రార్థన చేసే ప్రార్థన ఉంటే ఉపవాస ప్రార్థన అని ఇంకా రకరకాలుగా సంఘములో జరిగే ప్రార్థనలు, ఈ ప్రార్థనలకు వారు నిర్లక్ష్యం చూపుతూ ఉంటారు. ఆదివారం ఆరాధనకి చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఆరాధించుకోవడానికి వస్తారు, కానీ సంఘముతో కలిసి ప్రార్థించే అనుభవాలు చాలామందికి ఉండవు. కనుక ఇక్కడ మనం గమనించాలి. పేతురు చెరసాలలో ఉన్న మరి సంఘం ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది. మీరు నాడు సంఘముగా కూడుకునే ప్రతి విశ్వాసి సంఘము కొరకు ప్రార్థించేవారు ఉంటున్నారా? సంఘముతో కలిసి ప్రార్థించేవారు ఉంటున్నారా అంటే చాలా తక్కువ. సంఘములో ప్రార్థన జరుగుతాయి, కొద్దిమంది వస్తారు, జరుగుతూ ఉంటాయి, కానీ అందరూ కలిసి ఆల్నైట్ ప్రేయర్లు పెడితే అందరు రారు, ఉపవాస ప్రార్థనలు పెడితే అందరు రారు. మరి కారణం ఏమిటి? ఒక విచిత్రం ఏంటంటే కృతజ్ఞత కూటాలు పెడితే కొంచెం సంఖ్య పెరుగుతుంది, అందులో భోజన ఏర్పాట్లని ఏర్పాట్లని అన్నీ ఉంటాయి. కానీ ఉపవాస ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు, దీనికి సంఖ్య కనపడదు. ఉపవాస ప్రార్థనలకు కూడా సంఖ్య కనపడదు. తప్పుగా అనుకోకండి, కొన్ని ప్రార్థనలకు సంఖ్య కనపడుతుంది. ఏంటంటే భోజన ఏర్పాట్లు చేసే ప్రార్థనలు, కృతజ్ఞత ప్రార్థనలు రకరకాలుగా ఉంటాయి, వాటికి మాత్రం సంఖ్య చూస్తాం సంఘములో. మరి సంఘములో సంఖ్య కనబడే ప్రార్థన ఉపవాసముతో కన్నీటితో ప్రార్థించాలి. సంఘము దేవుని కార్యాల్లో వాడబడే రీతిగా, ఆ సంఘము ద్వారా దేవుని నా మహిమపరచబడే రీతిగా. కనుక దేవుని బిడ్డలారా, సంఘముతో కలిసి ప్రార్థించే అలవాటు నీకుంటే ఎన్నో అద్భుతమైన కార్యాలు నువ్వు చూడగలుగుతాం. ప్రార్థన రాదు అని నువ్వు అనుకున్నప్పుడు కూడా సిగ్గుపడకుండా సంఘముతో కలిసి ప్రార్థన చేస్తే నీకు ప్రార్థన నేర్పుతాడు దేవుడు, ధైర్యమనిస్తాడు. కనుక ఇక్కడ సంఘం అత్యాసక్తితో ప్రార్థిస్తున్న అనుభవం కనబడుతుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక సంఘానికి నువ్వు వెళుతున్నావు, మరి సంఘముతో కలిసి అత్యాసక్తితో దేవుని కార్యాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని నామ మహిమపరచబడే రీతిగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఒక సంఘం అంటే ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోయేది కాదు. సంఘం అనగా అన్ని విషయాల్లో కలిసి ప్రార్థించుట, అన్ని విషయాల్లో కలిసి మెలిసి దేవుని కార్యాల కొరకు పరిగెత్తుట, అటువంటి అనుభవం సంఘానికి ఉన్నప్పుడు ఆ సంఘం అన్ని విషయాల్లో వర్ధిల్లుతుంది, అన్ని విషయాల్లో దేవుని కనపరుస్తుంది. కనుక సంఘము అనగా ఏదో ఆదివారం వచ్చి కనబడి తర్వాత మన అవసరాల కోసం ప్రార్థించుకోవడం అనుకునేటువంటి ఆలోచనలు ఒకవేళ నువ్వు బ్రతికినట్లయితే ఈరోజైనా నీ ఆలోచన మార్చుకోవాలి. సంఘముతో కలిసి అన్ని విషయాల్లో నడవగలిగేటట్టు ఉండాలి. ఇక్కడ పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. మరి ఈనాడు అనేక విషయాల దృష్టిలో గరిబిలు చేస్తున్నాడు, దేవుని కార్యాలు అడ్డగిస్తున్నాడు మరి అనేకమైన విషయాల్లో దేవుని కార్యాలు జరగనీయకుండా ఆటంకాలు కలిగిస్తున్నాడు. మరి ఆటంకాల నుంచి విడుదల పొంది దుష్టుని కార్యాలు లయపరచబడి మరి అనేక విజయాలు చూడాలంటే
సంఘము ప్రార్థించటం అవసరం. ఎలాగా? అత్యాసక్తితో, ఆసక్తితో ప్రార్థించే ప్రార్థనా పరులు సంఘానికి కావాలి. సంఘములో ప్రతి విశ్వాసి ఎంతమంది సభ్యులు ఉండి అందరూ ఏమండి దేవుని కార్యాల కొరకు ప్రార్థించేటువంటి అనుభవంలోకి రాగలిగిన అది సంఘం యొక్క కార్యం. కనుక ఈ సందేశం వింటున్నవారు ఒకసారి ఆలోచించండి. ఒక సంఘానికి నువ్వు సభ్యుడు ఉండొచ్చు కుమారుడా. ఈ సందేశం వింటున్నవారు ఎవరైనా కానీ ఒక సంఘానికి నువ్వు సభ్యుడు ఉండొచ్చు. కానీ సంఘ కార్యాల్లో కలిసి ప్రార్థన చేసే అలవాటు నీకు ఉందా? సంఘం అంటే ఆదినెల్లో వచ్చేయటమేనా? కాదు. దేవుని కార్యముల కొరకు ప్రార్థించాలి. దేవుని నామ మహిమపరచబడట కొరకు ప్రార్థించాలి. దుష్టుడు కలిగించే బంధకాలు తొలగించబడటానికి ప్రార్థించాలి. కనుక ఈ సందేశం ఒకసారి ఆలోచించండి. నూతన తీర్మానం తీసుకోండి. సంఘం అంటే ఏదో నీ అవసరాల కోసం కాదు, దేవుని కార్యాలు జరుగుట కొరకు. ఏదో ఆదివారం వెళ్ళి వచ్చేది కాదు, దేవుని కార్యాలు అన్ని విషయాల్లో పాల్గొని ప్రార్థించట కొరకు. కనుక కలిసి ప్రార్థించే అలవాటు మనం కలిగి ఉందాం. దేవుని కార్యాల కొరకు ప్రార్థించే అలవాటు మనం కలిగి ఉందాం. సంఘము గురించి ఆలోచన చేద్దాం. సంఘం అంటే నేను అందరూ కలిసి ఐక్యతగా దేవుని ఘనపరిచేది కదా, ఆలోచన చేద్దాం. కనుక ఈ సందేశం వింటున్న వారు ఒక్కసారి మీ ఆలోచన సరి చేసుకోండి. సంఘముతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? సంఘం యొక్క కార్యాల్లో నువ్వు కలిసి మెలిసి ఉండగలుగుతున్నావా? సంఘము ద్వారా దేవుని కార్యాలు జరుగుటల్లో నీవు ఆ విజయాన్ని చూడగలుగుతున్నావా? కాబట్టి ఈనాడు ఈ సందేశము ద్వారా మనం ఒక ఆలోచన కలిగి ఉందాం. దేవుడు మన యొక్క ప్రార్థన జీవితంలో సంఘముతో కలిసి ప్రార్థించే అలవాటు ఇంకా మనలో ఎవరికి లేకపోతే ఈరోజే దేవుని యొక్క కృపను బట్టి ఆలోచన చేసి ఒక అడుగు ముందుకేద్దాం. దేవుడు అట్టి కృప మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారమైన ప్రభువా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ సందేశము నాలో మాలో ఫలింపజేసి ఈ నామాన్ని ఘనపరచుకొనమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.